ఇప్పుడు ఆ పాటను మనం తిలకిద్దాం. సిబిటి అత్తిలి వారు రచించి సిద్ధపరిచిన ఈ పాట. అనంత సృష్టిని కలిగించి భూమిపై మనుషులను సృజించి మనుష్యుల పాపాలను తన జ్యేష్ఠ కుమారుని శిలువ త్యాగములో పవిత్రపరిచి మనుషులందరూ తన యొద్దకు తిరిగి రావాలని ఎదురు చూసే తండ్రి ప్రేమను తెలియజేసే ఈ గీతం వినండి, ఆలోచించండి. పరలోకమందున్న దేవుడే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను. పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించి ఈ లోకాన్ని కలిగించి నీకిచ్చెను. ఆకాశమే దేవుని సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠం. ఆకాశమే దేవుని సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠం. మన ఆత్మలకు మనకందరికీ తండ్రి అయిన దేవుడొక్కడే. పరలోకమందున్న దేవుడే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. మనం పుట్టక ముందు కోట్ల సంవత్సరాల క్రితం మనం కావాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే లవ్ అండి దేవుడికి. నిజంగా ప్రేమికుడు మనిషి కాదండి, ప్రేమికుడు దేవుడండి. నువ్వే కావాలని తల్లి గర్భంలో నిన్ను నిర్మించి విలువైన జీవితమిచ్చి తన పోలికలో నిన్ను సృజించి వాక్యము పాటించి తన మనసును తెలిపి తన కొరకే బ్రతకాలని ఆ దేవుని ప్రేమించి ఆయన పని చేసి పరలోకం వెళ్ళాలని. పరలోకమందున్న దేవుడే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను. ప్రతిరోజు నీ గురించి ప్రేమతో ఉంటాడు ఆయన. ప్రేమతో ఎదురు చూస్తున్న ఆయనకు అపకారమే మిగులుస్తున్నావు, ఆందోళన మిగులుస్తున్నావు, కోపాన్ని రప్పిస్తున్నావు, పాపాన్ని చేస్తావు. అంత పవిత్రమైన దేవుని ప్రేమ. ప్రభు యేసుని నమ్మాలని, పరిశుద్ధునిగా బ్రతకాలని, పాపాన్ని విడవాలని, ప్రభు మార్గంలో నడవాలని, దేవుని ప్రేమించి ఆజ్ఞలు పాటించి తన చిత్తం చేయాలని, ఆ
హృదయము తనకిచ్చి భక్తిగా జీవించి మరణించి వెళ్ళాలని పరలోకమందున్న దేవుడే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను. ప్రభుతో ఉండాలని, ప్రభులాగే బ్రతకాలని విలువైన రక్తమునిచ్చి ఆ రక్తముతో రక్షణనిచ్చి కాలమును ఎరిగి రక్షణ పొందుకొని ఈ సువార్త ప్రకటించవా. దేహమే ఆలయమని, దేవుడుండి చోటని, పవిత్రంగా బ్రతకాలని పరలోకమందున్న దేవుడే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను. పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించి ఈ లోకాన్ని కలిగించి నీకిచ్చెను. ఆకాశమే దేవుని సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠం. ఆకాశమే దేవుని సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠం. మన ఆత్మలకు మనకందరికీ తండ్రి అయిన దేవుడొక్కడే. పరలోకమందున్న